Subscribe to Color Frames. మెల్బోర్న్ పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు హోరెత్తించగా టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. పాట్ కమిన్స్ బౌలింగ్ లో రోహిత్ రూపంలో తొలి దెబ్బ పడింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ని కమిన్స్ పెవిలియన్ కి దారి చూపించాడు. మరో ఎండ్ లో జైస్వాల్ మాత్రం ఆస్ట్రేలియన్ బౌలర్లను దాటిగా ఎదుర్కొన్నాడు. ఒకవైపు వికెట్లు వరుసగా నేలకూలుతున్నా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. విరాట్ కోహ్లీ యశస్వీలు ఇన్నింగ్స్ ను చేజిక్కించుకుని మెల్లమెల్లగా ఆడుతూ కుదురుకున్నారు. కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జైస్వాల్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. నిజానికి కంగారు జట్టు తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు భారీ టార్గెట్ విధించగా జైస్వాల్ ఒక్కడే బలంగా నిలబడ్డాడు. 118 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 1 సిక్స్ తో 82 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ అనూహ్యంగా రన్ అవుట్ అయ్యాడు. 41వ ఓవర్లో స్కాట్ బోలాండ్ వేసిన బంతికి యశస్వి జైస్వాల్ పరుగులు తీసే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. స్కాట్ ఓవర్ చివరి బంతికి షాట్ కొట్టిన జైస్వాల్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ బంతి నేరుగా పాట్ కమిన్స్ చేతుల్లోకి వెళ్లింది. నాన్ స్ట్రైక్ లో ఉన్న కోహ్లీ రన్ కోసం ప్రయత్నించకపోవడంతో ఇద్దరి మధ్య సమన్వయం కుదరలేదు. అప్పటికి జైస్వాల్ కోహ్లీ వద్దకు వచ్చేశాడు. బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో కోహ్లీ కూడా పరుగుకు ప్రయత్నం చేయలేదు. ఈ విధంగా యశస్వి సెంచరీ కోల్పోయాడు. యశస్వి రన్అట్ అయిన కొన్ని బంతుల తర్వాత విరాట్ కోహ్లీని బోలాండ్ బలిపశువుగా చేశాడు. 36 పరుగుల వద్ద కింగ్ కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో ఆకాష్ దీప్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 6, రవీంద్ర జడేజా 4 పరుగులు చేసి నాట్అవుట్ గా వెనుదిరిగారు. ఇకపోతే కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి తన ఖాతాలో అద్భుతమైన రికార్డుని నెలకొల్పాడు. జైస్వాల్ టెస్టు చరిత్రలో 41 ఏళ్ల తర్వాత ఏడాది వ్యవధిలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో టెస్టుల్లో భారత తరఫున అత్యధిక 50+ స్కోర్ చేసిన వారిలో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 2010 వీరు 13 సార్లు 50 స్కోర్ చేశాడు. అలాగే సచిన్ టెండూల్కర్ 2010లో 12 సార్లు, సునీల్ గవాస్కర్ 1979లో 12 సార్లు, యశస్వి జైస్వాల్ 2024లో 11 సార్లు, జిఆర్ విశ్వనాథ్ 1979లో 11 సార్లు, మొహిందర్ అమర్నాథ్ 1983లో 11 సార్లు 50 స్కోర్ సాధించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.